హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'నీలిమహల్'. సంధ్యాదేవి గారు రచించారు. ఇది 1982లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఎస్టేట్ అంతా కోలాహలంగా, సందడిగా, సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో వెలుగు వెన్నెలలు వెదజల్లనారంభించాయి. ప్రతి ఒక్కరి గుండెల్లో సంతోషం ఉప్పెనలా పొంగిపోతోంది. ఆడ, మగ, పెద్ద, చిన్న అందరూ సంతోషంతో ప్రతి ఒక్కరి ఇంట పండగ చేసుకోసాగారు. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు. ఆ రోజు బాధల్ని మర్చిపోయి హృదయాల నిండా సంతోషాన్ని నింపుకుని ఉత్సాహంగా తిరగసాగారు. కారణం, ఆ ముందు రోజే రాజా కృష్ణకమల్ విదేశాల నుండి తిరిగొచ్చాడు. అతను విదేశాలకి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రాజా భువనవర్మ గారు, రాణి రత్నావళీదేవిల ఏకైక పుత్రుడే కృష్ణకమల్. అతను చదువుకునే రోజుల్లో ఫ్యాక్టరీ వర్కర్స్ విషయంలో తండ్రితో ఘర్షణ పడ్డాడు. అతను అక్కడే ఉంటే వర్కర్స్ ఇంకా రెచ్చిపోయి తిరగబడిపోతారని భయం వేసి కొడుకుని చదువు నెపంతో ఆయన విదేశాలకు పంపించేశారు. అది గ్రహించుకున్న కృష్ణకమల్ ఇండియా తిరిగి రావడానికి ఇష్టపడక చదువైపోయినా అక్కడే రోజులు గడపసాగాడు. రాజా భువనవర్మ గారు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఆయన మరణించారు అన్న కబురు తెలిసి ఇండియా వచ్చి 10 రోజులుండి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. తల్లి మిగతా వాళ్ళు ఉండమని అంత పట్టుబట్టినా వినలేదు. తమది జమీందార్ల వంశమైన మనుషుల్లో మోసాలు మాత్రం తగ్గలేదు. కొన్ని లక్షల కోట్ల ఆస్తున్నా పేదలంటే జాలి లేదు. వాళ్ళ కష్టంతోనే పైకొచ్చి వాళ్ళనే కిందకు అణగదొక్కాలి అనుకోవడం అన్యాయం అనే వాదన కృష్ణ కమల్ది. అందుకే ఇండియాలో ఒక్కరోజు కూడా నిలబడలేకపోయాడు. ఎందరూ ఎన్ని చెప్పినా అతను వినకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చాడు. తల్లి రాణి రత్నావళీదేవి కొడుకు దగ్గరకు మనిషిని పంపించి చెప్పింది, అంతా నీ ఇష్టప్రకారమే చేద్దువుగాని ఇండియా తిరిగి రమ్మని. అతను బాగా ఆలోచించుకుని ఇక ఎప్పటికైనా ఇండియా వెళ్ళవలసిందే, తప్పదు. తన నుండి అందరూ బాధపడడం అతనికిష్టం లేదు. అందుకే ఇండియా వచ్చేశాడు. కొడుకు పలానా రోజున ఇండియా వస్తున్నాడు అని తెలిసిన రత్నావళిదేవి ఊరంతా పెద్ద పండగ చేయించారు. ఆ ఎస్టేట్ అంతా అతనికి ఘన స్వాగతం చెప్పింది. ఆ మర్నాడు ఇంటింటా పెద్ద పండగ జరిగింది. రాత్రంతా ప్రతి వీధిలోనూ గాన కచేరీలు జరిగాయి. కృష్ణకమల్కి చిన్నాన్న కూడా ఉన్నారు. ఆయన భార్య వేరే ఊళ్ళో ఉంటున్నారు. రాజా సుదర్శనవర్మ గారు, రాణి కల్పవల్లిదేవి గారు అతను వస్తుంటే వచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఆ జమీందారీ వంశానికి వారసుడు ఒక కృష్ణకమలే. రాజా సుదర్శనవర్మ గారి దంపతులు కూడా కృష్ణకమలంటే ప్రాణం పెడతారు. కృష్ణకమల్ తన గదిలో పడుకుని ఆలోచించసాగాడు. తను ఇండియాకి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ అక్కడకు వెళ్ళడం అనేది ఉండదు. తను ఇక్కడికి తిరిగి వచ్చేసినందుకు గాను ఎన్నో మంచి పనులు చెయ్యాలి. తన వలన ఎందరో పేదవాళ్లు సంతోషంగా బ్రతకాలి. వాళ్ళ కోసం తను ఏమైనా చెయ్యాలి. రాజా కృష్ణకమల్ అంటే అందరూ తనవాడు, తన మంచి కోరేవాడు, తమకి సుఖశాంతులు ఇచ్చేవాడు అని అంతా నమ్మాలి. అప్పుడే తనకి నిజమైన సంతోషం, సంతృప్తి. ఒక వారం రోజుల తర్వాత దివాన్ మరికొంతమంది ముఖ్యులు కలిసి కృష్ణకమల్తో పాటు ఎస్టేట్ అంతా చూడ్డానికి వెళ్లారు. ఆ భూములు, తోటలు అన్నీ అతనికి చూపించారు. వాళ్ళ మిల్లులు కూడా చూపించారు. కృష్ణకమల్ ఫుల్ సూట్లో అందంగా, హుందాగా ముందుకి అడుగు వేస్తుంటే వెనక అందరూ చేతులు కట్టుకుని వినయంగా నడవసాగారు. జీపులో వెళుతుంటే అందరూ అతన్ని చూసి దండాలు దొర, దండాలు శనబాబు గారు, దండాలు రాజాగారు అంటూ అలా దారి పొడవునా వినిపిస్తూనే ఉన్నాయి. కృష్ణకమల్కి మనసంతా ఒక్కసారి గర్వంగా పొంగిపోయింది. వీళ్ళందరూ నా వాళ్ళు. నా కోసం వీళ్ళందరూ ప్రాణం పెడుతుంటే వీళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను. వీళ్ళ సంతోషమే నా సంతోషం. వీళ్ళ సుఖశాంతులే నా సుఖశాంతులు అని మనసులో దృఢంగా అనుకున్నాడు. ఆ రోజు కాక ఇంకొక రోజు అన్ని చోట్లకు వెళ్ళాడు. అందరి వర్కర్స్ మనసుల్లో ఏమున్నాయో గ్రహించాడు. అందర్నీ ఒకరోజు సాయంత్రం ఒక చోటకి సమావేశం కమ్మని చెప్పి తను వెళ్ళాడు. అందరి ఉద్దేశాలు, వాళ్ళ ఆశలు, ఆశయాలు ఏంటో నిర్మోహమాటంగా తన ముందు వెల్లడి చేయమన్నాడు. అందరూ మహదానందంతో తమ తమ మనసుల్లో ఉద్దేశాలు, ఆశలు, ఆశయాలు వెల్లడించారు. కొందరు తమ పిల్లల చదువుల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి చెప్తే మరికొందరు తమకి చదువుకోవాలని ఆశగా ఉన్నట్టు వెల్లడి చేశారు. కృష్ణకమల్ వాళ్ళకి నైట్ కాలేజీలు, స్కూలు పెట్టించి వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్పాడు. కొందరికి మీ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు ఆ బాధ్యతలన్నీ నావి.
మీకు ఎంతైనా డబ్బు సహాయం చేస్తాను అని చెప్పాడు. మరికొందరికి ఉద్యోగాలు వేయిస్తానని మాటిచ్చాడు. వాళ్ళ కోసం కొన్ని లక్షలు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడు. అందరూ అతని మాట వింటూనే చిన్నబాబు గారికి జై, దొరబాబు గారికి జై, రాజా గారికి జై అంటూ అరవసాగారు. కృష్ణకమల్ చిరునవ్వుతో తల ఊపాడు. అతని మనసంతా సంతోషంతో పొంగిపోయింది. వర్కర్స్ కోరికల ప్రకారం కృష్ణకమల్ అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నాడు. వాటి తాలూకా పనులు చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణకమల్ వచ్చి 3 నెలలు కావస్తోంది. అతని రాక ఆ ఎస్టేట్కే కొత్త వెలుగొచ్చింది. అందరి మనసులు సంతృప్తితో నిండిపోయాయి. చిన్నబాబు గారు మా కష్టసుఖాల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన దేవుడు అని దండం పెడుతున్నారు. ఆ రోజు రత్నావళిదేవి కొడుకుని తన గదిలోకి పిలిపించారు. పిలిచారా అమ్మా అంటూ అతను ఆ గదిలో ప్రవేశించాడు. అవును బాబు, అలా కూర్చో అంటూ కొడుక్కి తన ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. అతను తల్లి చెప్పినట్టుగానే ఆ సోఫాలో కూర్చున్నాడు. నువ్వొచ్చి 3 నెలలు కావస్తోంది. ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూనే మానేస్తున్నాను. కారణం నువ్వు ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నావు. అందుకే చెప్పలేదు. ఏంటమ్మా చెప్పండి అన్నాడు చిరునవ్వుతో. మీ మామయ్య గారింటికి ఒకసారి వెళ్ళిరా అన్నారు. రత్నావళిదేవి తమ్ముడు నరసింహవర్మ. ఆయనకొక్కతే కూతురు సౌందర్యదేవి. తల్లి లేని పిల్ల అని కూతుర్ని అతి గారాబంగా పెంచారు. కూతురు ఎంతంటే అంతే. సౌందర్యదేవి పుట్టినప్పుడే రాణి రత్నావళిదేవి 101 బళ్లతో మిఠాయి, పూలు, పళ్ళు పంపించి ఈ అమ్మాయి నా కొడుకు కృష్ణకమల్ భార్య అంటూ మాటిచ్చి 1000 పేట్ల చంద్రహారం గొలుసు సౌందర్యాదేవి మెడలో వేసింది. అప్పటినుండి ఆ మాటే నిజం అవడానికి ఆవిడెప్పుడూ వెనుతీయలేదు. అందరికీ సౌందర్యదేవి ఆ ఇంటి కోడలు కావడం ఇష్టమే. ఏంటి బాబు మాట్లాడవు అడిగారు. అతను నవ్వి వెళతాను అన్నాడు. ఎప్పుడు వెళ్తావో చెప్పు. మావయ్య గారు కబురు చేశారు నిన్ను వాళ్ళింటికి పంపించమని. అతను క్షణంసేపు ఆలోచించి ఎల్లుండి బయలుదేరి వెళతాను. నమ్మకమేనా? నమ్మకమే, తప్పకుండా వెళతాను. మీరు ఈ విషయం మావయ్య గారికి కబురు చేయండి. ఆవిడ అలాగే అంటూ తల ఊపారు. కృష్ణకమల్ గదిలో కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఆలోచించసాగాడు. సౌందర్యాదేవి నిజంగా సౌందర్య రాసే. సౌందర్య అంటే తనకి చాలా ఇష్టం. ఆమె తన మనసులో నిలిచిన అపురూప లావణ్య రాశి. తను ఆమెను చూసి 10 సంవత్సరాలవుతుంది. అప్పుడు ఆమెకు వయసు 17 సంవత్సరాలు. అప్పటికి అతని వయసు 24, 25 సంవత్సరాలుంటాయి. ఆమెను తలవని క్షణం లేదు. ఇప్పుడు సౌందర్య ఎలా ఉందో! వయసు తెచ్చిన అందం ఇంకా రెట్టింపు అవుతుంది. ఆమె అందం, చందం, వయసు, సొగసు అన్నీ తన స్వంతమే. ఆ ఊహ రాగానే అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది. సౌందర్య ఈ గదిలో తన చేతుల మధ్యుంటే ఆ ఊహ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. శరీరంలో తేనెలు ప్రవహించసాగాయి. కలువకాడలా ఉండే ఆ నాజుకు సుందరి తన గుండెలపై వాలిపోతే కృష్ణకమల్ మనసంతా తీయని ఊహలతో గాల్లోకి ఎగరసాగింది. ఆ క్షణాన సౌందర్య దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాలన్న కోరిక గాఢంగా కలగసాగింది. ఇన్ని రోజులు ఆమె తనకి గుర్తుకు రాలేదా? మనసులో ప్రశ్నించుకున్నాడు. సౌందర్యని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు తొందరపెట్టిన మాట నిజమే. అయితే స్వసుఖాల కంటే ముఖ్యమైనవి తమ ఎస్టేట్లో బ్రతుకుతున్న వాళ్ల కష్టసుఖాలు. ముందు వాళ్ల గురించి ఆలోచించడం తన కర్తవ్యం అనుకుని మనసు రాయి చేసుకున్నాడు. ఎస్టేటు వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు. అన్ని పనులు అందరికీ పురమాయించాడు. ఇప్పుడు కాస్త తీరిక దొరికింది. అందుకే తల్లికి మాటిచ్చాడు మామయ్య గారి ఊరు వెళతానని. ఆలోచిస్తుంటే అతని మనసు ఆగడం లేదు. పురుష సహజమైన కోరికలు అతన్ని ఒకచోట నిలవనివ్వడం లేదు. ఎవరో అతని మనసులో దూరి గుసగుసలాడినట్టు అనిపించసాగింది. ఆ క్షణంలో సౌందర్యను దగ్గరికి లాక్కోవాలని, తన వాంఛ తీర్చుకోవాలని ఏవేవో పిచ్చి కోరికలు కలగసాగాయి. కృష్ణకమల్ మనసంతా ఎలాగో అయింది. ఇక ఆ గదిలో ఉండలేక లేచి యువతలకొచ్చాడు. యువతలకు రాగానే చల్లగాలికి మనసు ఊగసాగింది. ఆ చల్లగాలికి ఆ రాత్రివేళ ఎక్కడికైనా అలా తిరిగొద్దామనిపించింది. అతనికి ఆ కోరిక కలగడంతోనే నౌకర్లను పిలిచి డ్రైవర్తో చెప్పమన్నాడు కారు సిద్ధం చేయమని. డ్రైవర్ కారు సిద్ధం చేశాడు. డ్రైవర్ని వద్దని చెప్పి కారులో తను ఒక్కడే బయలుదేరాడు. కారు మెల్లగా డ్రైవ్ చేసాగాడు. ఇప్పుడు ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్ళం? అతనికి నవ్వొచ్చింది. ఎక్కడికి వెళ్లేది నిశ్చయించుకోకుండానే కారులో బయలుదేరిపోయాడు. ఊరికి చివరగా ఉన్న విశ్రాంతి బంగ్లాకు వెళితే ఆ ఆలోచన రాగానే కారు అటు పోనిచ్చాడు. కారు అలా ముందుకు పరిగెడుతోంది. కృష్ణకమల్ మనసంతా సౌందర్య చుట్టూ తిరగసాగింది. వయసు కోరికలు రేపుతోంది. మనసు ఊయలలుగుతోంది.
కారు తారు రోడ్డు మీద పరిగెడుతుంటే కారుకి ముందు సౌందర్య నిలబడి నాట్యం చేస్తున్నట్టు, తాను ఆ అద్దంలోంచి చూస్తున్నట్టు కలగనసాగాడు. కారు విశ్రాంతి భవనం సమీపించింది. రాజావారి కారు హారన్ వినిపించడంతోనే తోటమాలి పరిగెత్తుకొచ్చి గేటు తెరిచాడు. కారు గేట్లోంచి లోపలకు దూసుకువెళ్ళి ఆగింది. కారాపి కృష్ణకమల్ కారు దిగాడు. అతను తోటమాలిని వెళ్ళిపోమని చెప్పి తను లోపలికి వెళ్ళాడు. ఆ విశ్రాంతి బంగ్లా చిన్నగా, అందంగా, పొందిగ్గా కట్టబడుంది. అన్నీ గ్లాసు డోర్సే. అద్దాల మేడ చుట్టూ పెద్ద తోట. ఆ తోటలో ఎవరు ఏ మూలన్నది కనిపించదు, అంత పెద్ద తోట. వెనక రకరకాల పండ్ల తోట. ముందంతా ఎన్నో రకాల పూల మొక్కలు వేసున్నాయి. రంగురంగుల పువ్వులతో ఆ తోట మధ్య తళతళా మెరిసిపోయే అద్దాల సౌధం. ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. బంగ్లాలో ఎక్కడా చిన్న మరకగాని, ధూళిగాని, దుమ్ముగాని లేవు. ఎంతో శుభ్రంగా, నీటుగా ఉంది. అలా బంగ్లా అంతా కాసేపు చూసి గదిలోకి వెళ్ళాడు. మంచం మీద తెల్లని సిల్క్ దుప్పటి వేసుంది. నైలాన్ దోమతెర మంచం చుట్టూ రౌండ్గా వేసుంది. కింద కార్పెట్ పక్షి వెంట్రుకలతో చేసింది తెల్లనిది వేసుంది. ఆ కార్పెట్ తెల్లగా, మెత్తగా, చాలా అందంగా ఉంది. అది తయారు చేసినందుకే ఇవ్వచ్చు. కిటికీ తెరలు, గుమ్మానికి కట్టిన తెరలు అన్నింటికీ ఒకలాంటివే కట్టున్నాయి. మంచం మీద పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. అలా చూస్తూ ఆలోచనలో పడ్డాడు. ఆలోచనల్లో పడి పరధ్యాసగా ఉన్న అతనికి మెల్లగా పాట వినిపించసాగింది. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆ పాట మెల్లగా దగ్గరైనట్టుగా అనిపించసాగింది. చెవులు రిక్కించి క్షణంసేపు అలా ఉన్నాడు. ఇంత రాత్రివేళ ఎవరు పాట పాడుతున్నారు? అందులో ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో. తనకు తెలిసిన మట్టుకి ఈ తోటమాలింట్లో ఎవరూ అమ్మాయిలు లేరు. ఆ అమ్మాయిలున్నా అంత చక్కగా పాడగలుగుతారా? కృష్ణకమల్ మంచం మీద నుండి లేచి మెల్లగా కిటికీ వైపుకు వెళ్ళి కిటికీకున్న తెర తొలగించి చూశాడు. అంతా చీకటిగా ఉంది. ఎవరూ కనిపించలేదు. ఒక్క క్షణం అలాగే నిలబడి చూస్తూ పాట వినసాగాడు. ఆ పాట హృదయాంతరాళంలోని మధురాతి మధురమైన స్మృతులను స్పృశించి అవ్యక్త అనురాగాలను, అనిర్వచనీయమైన ఆనందాల్ని సృష్టిస్తోంది. ఇక అక్కడ నిలబడలేక వెనుతిరిగి గది తలుపులు తెరుచుకుని టార్చి పట్టుకుని తోటలోకి వెళ్ళాడు. ఆ గానం ఇంకా తారాస్థాయిని అందుకుంటూ హృదయ వీణను మీటసాగింది. కృష్ణకమల్ అలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ ముందుకి వెళ్ళసాగాడు. అలా వెళుతుంటే ఒక వైపు నుండి మువ్వల శబ్దం అవసాగింది. టక్కున ఆగిపోయి విన్నాడు. కాని మువ్వలు శబ్దం గల్లు గల్లుమంటూ అందంగా మోగసాగింది. కృష్ణకమల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ తోటలోకి ఎవరొచ్చారు? ఎవరో అమ్మాయి ఇంత రాత్రివేళ రావలసిన అవసరం ఏమిటి? ఈ తోటలోకి ఎందుకొచ్చింది? పాట మాత్రం అలా వినిపిస్తూనే ఉంది. చిరుమువ్వలు మోగినట్టు, చిరుగంటలు మోగినట్టుగా ఉంది ఆ కంఠస్వరం. ఆ అమృత గానంలో ప్రకృతే పరవశించి ఆ తోటంతా సోలిపోయినట్టుగా చల్లగాలికి ప్రతి పూలమొక్క తల ఊగిస్తున్నాయి. ఆ మనోహర మధుర గాన తరంగాలకు లయవేస్తున్నట్లుగా అందాలు ఒలికించే కుసుమాలు, లేచిగుళ్ళు సుందరంగా కదులుతున్నాయి. మనసులో మధురాతి మధురమైన భావాలు సుడిగుండమై అతని అంతరంగమంతా ఏదో అనిర్వచనీయమైన అనుభూతితోనూ, ఆనందోత్సాహాలతోనూ నిండిపోయింది. ఆ అమ్మాయి ఎవరు? ఆమెను చూస్తే చూడాలన్న పట్టుదల, కాంక్ష అతనిలో తలెత్తాయి. ముందుకు అడుగులు వేస్తున్న అతను క్షణంసేపు అలా ఆగిపోయాడు. తన వెనక దూరంగా వీణ వాయిస్తున్నట్టయింది. దూరాన ఒక వైపు నుండి పాట, మరోవైపు నుండి మువ్వల మ్రోత, మరోవైపు నుండి వీణాగానం. కృష్ణకమల్కి ఒక్కసారి ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు తోటలో ఉన్నది ఒక్క అమ్మాయి కాదా? ముగ్గురు అమ్మాయిలా? ఎవరూ కనిపించరేంటి? అతను తోటంతా చురుగ్గా గాలించేశాడు. పాట ఆగిపోయింది. మువ్వల మ్రోత ఆగిపోయింది. వీణాగానం ఆగిపోయింది. అతను అలా ఆ అమ్మాయిల కోసం వెతుకుతూ తోటమాలి గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూస్తూనే తోటమాలి కంగారుగా యువతలకొచ్చి, బాబుగారు, మీరాండి? ఏం కావాలి బాబుగారు? అంటూ చేతులు జోడిస్తూ వినయంగా అడిగాడు. ఏం లేదు. ఈ తోటలో ఇంకెవరైనా ఉంటున్నారా? లేదు బాబుగారు అన్నాడు అయోమయంగా చూస్తూ. అసలు ఇక్కడ నువ్వు ఇంకెవరుంటున్నారు? నేను నా భార్య ఉంటున్నామండి. నిన్నగాని ఈరోజు గాని ఇంకెవరైనా వచ్చారా? లేదు బాబుగారు, ఎవరూ రాలేదు. అసలు ఎవరినీ లోపలికి రానివ్వం బాబుగారు. అలాగా అన్నట్టు తలూపి మెల్లగా అక్కడి నుండి ముందుకు వెళుతుంటే ఒక 10 మంది అమ్మాయిలు కిలకిలా నవ్వినట్టయింది. అంతే, టక్కున ఆగిపోయి వెనుతిరిగి తోటమాలి వైపు చూశాడు.
ఆ నవ్వులు ఎవరివి? ఇక్కడికి అమ్మాయిలు ఎవరొచ్చారు అన్నట్టు చూశాడు. ఆ తోటమాలి మామూలుగా చేతులు కట్టుకుని అతని వైపే చూడసాగాడు. అంటే అతడికి ఆ అమ్మాయిల నవ్వులు వినిపించలేదా? తోటమాలికి తెలియకుండా ఆ తోటలోకి ప్రవేశించారా? ఆలోచిస్తూ మెల్లగా బంగళా వైపు వెళ్ళాడు. బంగళా పై మెట్టు మీద నిలబడి తోటవైపు అలా చూడసాగాడు. తోటంతా నిశ్శబ్దంగా ఉంది. ఎలాంటి శబ్దం లేదు. మనిషి అలికిడి అసలే లేదు. కృష్ణకమలకి అంత అయోమయంగా, ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఆ పాట, ఆ మువ్వల చప్పుడు, ఆ వీణాగానం అంతా తన భ్రమ. ఆ అమ్మాయిల నవ్వులు వినిపించాయి. తనని ఆడించడానికి ఎవరైనా పక్కన దాక్కున్నారా? అంత ధైర్యం ఏ అమ్మాయికుంటుంది? ఒక్క సౌందర్యకి తప్ప. ఆమె ఇక్కడ లేదు. ఇంకెవరు? కృష్ణకమల్ అరచేతితో గెడ్డంపై రాసుకుంటూ బంగ్లా లోపలికి దారి తీశాడు. అంతే, మెట్లెక్కుతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. మేడ మీద గదిలో పాట వినిపిస్తోంది. ఎవరో వీణ వాయిస్తున్నారు. పాటకు తగినట్లుగా ఎవరో నాట్యం చేస్తున్నారు. గాలి మువ్వల శబ్దం గల్లుగల్లున మోగుతున్నాయి. ఒక్క ఉరుకులో మేడ మీదకు పరిగెత్తాడు. గది అవతల వరండా మధ్యలో పాలరాతి అరుగుంది. ఆ అరుగుపై తెల్ల ముఖమల్ తివాచీ పరుచుంది. తివాచీ పైన ఒక అందమైన స్త్రీ కూర్చుని వీణ వాయిస్తోంది. ఇద్దరమ్మాయిలు నాట్యం చేస్తున్నారు. మరో అమ్మాయి పాడుతోంది. మిగతా అమ్మాయిలు ఆరుగురు కింద కూర్చుని నాట్యాన్ని తిలకిస్తున్నారు. ఆ అమ్మాయిలందరిది ఒకటే ముస్తాబు. భరతనాట్యం చేస్తున్నప్పుడు వేసుకునే దుస్తులే ధరించారు. తెల్లని ఆ దుస్తులు చెంకి పూలతో మెరిసిపోతున్నాయి. ఒంటి నిండా ధగధగలాడే తెల్లరాళ్ల వస్తువులు వేసుకున్నారు. నుదుట పాపిట గొలుసు, ముక్కుకి రింగు, చెవులకి పెద్ద పెద్ద జూకాలు, పెద్ద జడ, జడ నిండా పూలు. అందరిది ఒకటే ముస్తాబు, ఒకటే అలంకరణ. దేవలోకం నుండి దిగొచ్చిన దేవకన్యల్లా ఉన్నారు. అందాలు చిందించే ఆ అతిలోక సౌందర్య రాశులను కన్నార్పకుండా చూశాడు. ఎవరు వీళ్ళు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరూ అతన్ని గమనించలేదు. అందరూ ఆ పాట వింటూ ఆ నాట్యం చూడ్డంలో లీనమైపోయారు. అతను గబగబా గుమ్మాలు దాటుకుని ఆ వరండా వైపు వెళ్ళబోయాడు. గాలికి తలుపులు రెండు టక్కున మూసుకుని కొట్టుకోసాగాయి. విసుగ్గా ఆ తలుపులు తెరవబోతుంటే దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోగానే ఆ గది అవతల వరండా అంతా చీకటమయమైపోయింది. అనుకుంటూ తలుపులు తెరుచుకుని వరండా వైపు వెళ్ళాడు. పాట ఆగిపోయింది. నాట్యం ఆగిపోయింది. మువ్వల శబ్దం లేదు. వీణ వాయించడం ఆగిపోయింది. ఆ వరండా అంతా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది. చేతిలో టార్చి వెలుగులో ఆ వరండా అంతా చూశాడు. ఎవరూ లేరు. అంతా ఖాళీగా ఉంది. కలా నిజమా? తను కళ్ళతో చూసింది అబద్ధమా? తన కళ్ళు తనని మోసగించాయా? ఆ పాట, ఆ నవ్వులు అంతా తన భ్రమ. ఎడంచేతి వేళ్ళని క్రాఫ్లోకి పోనిచ్చి ఆలోచించసాగాడు. అబద్ధమని అనలేకపోతున్నాడు. నిజమని చెప్పలేకపోతున్నాడు. గాఢంగా నిట్టూర్చాడు. ఏంటి వింత? ఉన్నట్టుండి అమ్మాయిలంతా మాయమయ్యారు. తను నిద్రపోయి లేచి వాళ్ళని చూస్తే అంతా కలలోను అని అనుకోవడానికి, లేక నిద్ర కళ్ళతో ఏదో అనుకున్నాను అని సరిపెట్టుకోవడానికి అలా ఏం కాదు. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. లైట్లు మాత్రం రాలేదు. అలా చీకట్లోనే పడుకుని అమ్మాయిల గురించే ఆలోచించసాగాడు. అంతా వింతగా ఉంది అనుకుంటూ. మళ్ళీ సన్నగా నవ్వులు వినిపించసాగాయి. అతను వెంటనే లేవలేదు. ఆ నవ్వులు ఎక్కడా అని వినసాగాడు. కింద తోటలో వినిపిస్తున్నాయి ఆ నవ్వులు. కృష్ణకమల్ కిటికీ దగ్గరగా వెళ్ళి చూశాడు. కింద తోటలో అమ్మాయిలందరూ దాగుడుమూతలాడుతున్నారు. ఒక అమ్మాయికి కళ్ళకు గంతలు కట్టి మిగతా అమ్మాయిలందరూ దూరంగా పరిగెడుతున్నారు. కళ్ళకు గంతలు కట్టించుకున్న ఆమె వీపుపై తట్టి కిలకిలా నవ్వుతూ దూరంగా పారిపోతున్నారు. కిలకిలా నవ్వులు, కలకలా రాగాలతో ఆ తోటంతా సందడిగా తయారైంది. కృష్ణకమల్ వెన్నెట్లో వాళ్ళని స్పష్టంగా చూశాడు. కళ్ళు జిగేలుమనిపోయే అందం వాళ్ళది. ఈసారి టార్చి పట్టుకెళ్లకుండా గబగబా గది బయటకొచ్చి తోటవైపు దారి తీశాడు. చెట్ల చోటుకి వెళ్ళిన అమ్మాయిలు చెట్ల చోటనే మాయమయ్యారు. అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎలాంటి నవ్వులు, ఎలాంటి శబ్దం లేదు. ఆ తోటంతా నిశ్శబ్దమైపోయింది. ఎటూ కదల్లేని వాడిలా అలా నిలబడిపోయాడు. ఏంటి వీళ్ళు? తనని ఆడిస్తున్నారా? ఎవరు వీళ్ళు? దేవకన్యలా? దెయ్యాలా? లేక కామిని పిశాచాలా? ఏమైనా వీళ్ళంతు తేల్చాలి. తను చేతకాని వాణ్ణి, పిరికివాణ్ణి అనుకుంటున్నారా? దెయ్యాలైనా, భూతాలైనా తనకి లెక్కలేదు. టైం చూస్తే తెల్లవారుజాము 4 గంటలవుతుంది. ఇక ఈరోజు లాభం లేదు. రేపట్నుంచి కనిపెట్టాలి. ఆ అమ్మాయిలెవరు? ఈ తోటకెందుకొచ్చారు? ఎలా వచ్చారు?
అసలు వాళ్ళు మనుషులా లేక దెయ్యాలా? అంతు తేల్చాలి. మనసులో గట్టిగా నిశ్చయించుకుని తన గదివైపు దారి తీశాడు. ఇక అతనికి నిద్ర పట్టలేదు. ఆ తర్వాత తోటలో గాని, బంగ్లాలో గాని ఎలాంటి అలికిడి అవలేదు. నిశ్శబ్దంగా ఉంది. తెల్లవారింది. సూర్యకిరణాలు తోటంతా పొరుచుకుని వింత అందాన్నిస్తున్నాయి. పూలమాలలు ఆనందోత్సాహాలతో అరుణోదయానికి జోహార్లర్పిస్తున్నాయి. కృష్ణకమల్ అలా పడుకునే ఆలోచించసాగాడు.